హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. లాస్ట్ టైం ఒక కస్టమర్ మన ఆఫీస్కి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆమె టెస్టిమోనియల్ని తీసుకోవడం జరిగింది. లాస్ట్ వీడియోలో ఆ విజువల్ని మీకు చూపించడం జరిగింది. అదేవిధంగా అదే టైంలో ఇంకొక కస్టమర్ కూడా ఒక ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అతని డాక్యుమెంట్ తీసుకోవడానికి ఈరోజు మన ఆఫీస్కి రావడం జరిగింది. అతని అభిప్రాయం, మగధాలో ప్లాట్ కొనుగోలు చేయడం వల్ల అతని అభిప్రాయం ఏ విధంగా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. మగధా ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ కొనుగోలు చేయడానికి ఎలా అనిపించింది మీకు? అంటే ప్లాట్ మగధాలోనే ఎందుకు తీసుకోవాలనిపించింది? యాక్చువల్గా హైదరాబాద్ మొత్తం అంతా తిరిగి చూశాను, నాకు ఎక్కడా నచ్చలేదు. కానీ ఇండో ఖతర్ వాళ్ళ మగధా ప్రాజెక్ట్ చూశాను, ఆ ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చింది. అందుకని అందులో ప్లాట్ తీసుకున్నాను నేను. మొత్తం చూస్తే అది పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియా లాగే ఉంది. ఇల్లు కట్టుకోవడానికి, ఉండడానికి చాలా పీస్ఫుల్గా, చాలా అందంగా, కొంచెం బాగున్నట్టు అనిపించింది. అందుకని నేను అక్కడ ప్లాట్ తీసుకున్నాను. సార్కి మనం అతని ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాకు టెస్టిమోనియల్ ఇచ్చినందుకు. మేము ప్రతి కస్టమర్ని ఇదే విధంగా తీసుకుంటున్నాము. గత కొన్ని రోజులుగా ఈ విధంగా టెస్టిమోనియల్ తీసుకొని అందరికీ మగధా ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, కస్టమర్ యొక్క అభిప్రాయం ఏంటి అనేది తెలియచేద్దాం అనేటటువంటి ఒక సదుద్దేశంతో మీ దగ్గర నుంచి కూడా మీ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు మనం కస్టమర్కి అతని డాక్యుమెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా ఇన్వెస్ట్మెంట్ అనేది మగధా ప్రాజెక్ట్లో చాలా పెరిగింది. చాలా మంది కస్టమర్లు ప్లాట్స్ని కొనుగోలు చేస్తున్నారు. మంచి క్రీమ్ ప్లాట్స్, అంటే ప్రీమియం ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అవైలబుల్ ఉన్నాయి కనుక ఎవరైనా మగధా ప్రాజెక్ట్లో కొనుగోలు చేయదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సైట్ విజిట్ చేసి నచ్చిన ప్లాట్ని చూజ్ చేసుకొని కొనుగోలు చేయవలసింది. ఎందుకంటే శ్రీశైలం హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రానున్న రోజుల్లో RRR వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి కనుక RRRకి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది సమీపంలో ఉంది. హైవేకి సమీపంలో ఉండడం, RRRకి సమీపంలో ఉండటం, ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉండడం, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఈ సరౌండింగ్ ఏరియాల్లో, అంటే ఇండస్ట్రీస్ ఈ సరౌండింగ్ ఏరియాల్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కనుక, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది కనుక ఇలాంటి భవిష్యత్తు ఉన్న ఇలాంటి ప్రాజెక్టుకి మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. విజిట్ చేసి అందులో ప్లాట్ కొనుగోలు చేసి మీరు ఈ రోజున పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 10 రెట్ల ఆదాయాన్ని పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మోరోవర్ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. హైదరాబాద్ నగరం ఎంత విస్తరిస్తున్నా కూడా ఈ విస్తరించడానికి అనుకూలంగా గవర్నమెంటు హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా ఏర్పాటు చాలామంది గతంలో నెగిటివ్గా చూశారు. ఈ రోజున హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి హైడ్రాకి సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయ ఆక్యుపెన్సీలు జరగకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. రీసెంట్గా ఒక ఏరియాలో 1950 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని గవర్నమెంట్ ప్రైవేటు వ్యక్తుల నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ స్థలాన్ని వాళ్ళు కాజేస్తే హైడ్రా వల్ల 1950 కోట్ల రూపాయల ఆస్తిని మళ్ళీ చేజిక్కించుకుంది గవర్నమెంట్. ఇది హఫీజ్పేట సమీపంలో జరిగింది. సో హైడ్రాకి గతంలో గవర్నమెంట్ 2025-2026లో 100 కోట్ల రూపాయలని ఫండ్ కేటాయించడం జరిగింది బడ్జెట్లో. వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్లో 25 crores రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ క్వార్టర్లో కూడా రీసెంట్గా పురపాలక సంఘ కార్యాలయం దానికి సంబంధించి ఒక 25 కోట్ల రూపాయలని మళ్ళీ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 50 కోట్ల రూపాయలని కూడా క్వార్టర్ వైజ్గా రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ని కాపాడుకోవడంలో హైడ్రా చాలా కీలక పాత్ర వహిస్తోంది. హైడ్రా భయంతోనే ఎక్కడికక్కడ ఏవి పడితే ఆ ప్లేసెస్ని ఆక్యుపై చేసుకోకుండా ఇలాంటి అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్, ఇండోర్, బెంగళూరు టాప్ 1, 2, 3 ప్లేసెస్లో ఉన్నాయి. హైదరాబాద్ 2022-2025 పీరియడ్లో మొత్తం 4,70,000 ప్రాజెక్టులు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఆల్ ఓవర్ ఇండియా ఓపెన్ అవ్వడం జరిగినాయి, అంటే లాంచ్ అవ్వడం జరిగినాయి. దానిలో మెజారిటీ పోర్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఓపెన్ అయినాయి. హైదరాబాద్లోనే హయ్యెస్ట్ ప్రాజెక్ట్స్ మనకి హైదరాబాద్లో లాంచ్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే దేశం మొత్తం మీద కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా
ఆల్ ఓవర్ ది వరల్డ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తమ డబ్బు రెట్టింపు అవుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఎన్నో చర్యల వలన ఫారిన్లో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం వలన ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో మనం ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా లోకల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు, అదేవిధంగా ఇన్కమ్ను కూడా జనరేట్ చేయొచ్చు అనేటువంటి సదుద్దేశంతో మెజారిటీ పోర్షన్ ఆఫ్ కంపెనీస్ అన్ని కూడా ఫారిన్ కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ వైపుకే మొగ్గు చూపుతున్నాయి. దేశంలో 4,70,000 న్యూ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ 2022 నుంచి 2025 దాకా వస్తే దానిలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మన హైదరాబాద్లోనే లాంచ్ అవడం అనేది చాలా గొప్ప విషయం. అంటే దేశం నలుమూలల నుంచి కూడా మన హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ అనేది ఒక జస్ట్ సిటీ మాత్రమే కాదు, హైదరాబాదు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు మనం ఈ విధంగా చెబుతున్నామంటే మన అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మన హైదరాబాద్లో 3,500 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చారు. దీన్ని బట్టే మనం హైదరాబాద్ యొక్క గొప్పతనం అర్థమవుతుంది. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, ఏ విధంగా ముందుకు వస్తున్నాయి, ఏ విధంగా ఆ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అర్బనైజేషన్ అయిపోతున్నాయి, నగరాలుగా మారిపోతున్నాయి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలే దానికి తార్కాణం. హైదరాబాద్కి రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైలు, ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ, ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్కి సంబంధించిన అభివృద్ధికి తార్కాణం. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద కూడా ఉన్నటువంటి ఏకైక నగరం హైదరాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో బాగా స్పీడ్గా గ్రో అవుతున్నటువంటి ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఎవరైనా సరే ఓపెన్ ప్లాట్స్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు కమింగ్ డేస్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరో సబ్జెక్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.